హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. బాబు పవన్లకు సవాల్ విసిరిన పెద్దిరెడ్డి ఏంటి షాక్ అయ్యారా? మరి ఇటువంటి లాజిక్లు కూడా మిస్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికే సవాల్ విసురుతున్నారు అని అంటే దీన్ని బట్టి ఏం చెప్పాలి? సరే, ఎవరు ఎన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ మాత్రం వదలడు అని చెప్పేసి అయితే ఈ యొక్క పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సరే, ఇక్కడ పెద్దిరెడ్డి గారు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అటు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి సవాల్ విసిరారు. మీకు దమ్ముంటే ఏదైనా సరే నేను చేసిన అన్యాయాలు అక్రమాలు బయటపెట్టి నన్ను అరెస్ట్ చేయండి, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని చెప్పేసి ఏదైతే సవాల్ విసిరారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుగులేని నాయకుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాదు రాయలసీమలోనూ కూడా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే తిరుగులేని నాయకుడిగా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన హవా కొనసాగింది. సో నిన్న ఏదైతే ఈనాడు దినపత్రికలో ఒక ఆర్టికల్ ప్రచురితమైంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ ల్యాండ్లో ఇంత ఫామ్ హౌస్ కట్టుకున్నారు అని చెప్పేసి. సో ఆ ఫామ్ హౌస్ కట్టుకోవడమే కాకుండా అక్కడ వ్యవసాయానికి సంబంధించి ఆయన భూమిని కూడా అక్కడ ఆక్యుపై చేశాడు అని చెప్పేసి సుమారుగా 75 ఎకరాలు అని. దీనికి సంబంధించి నిన్న పెద్దిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారనుకుంటున్నా. అసలు యాక్చువల్గా అఫ్కోర్స్ ముందు ఏమన్నారంటే ఈనాడు పైన డిఫమేషన్ కేసు వేస్తాను, ఎందుకంటే టీడీపీ అనుకూల మీడియా అది ఇదని రెగ్యులర్గా వైసీపీ వాళ్ళు మాట్లాడే నైజం అది. సో అలా మాట్లాడిన తర్వాత ఎందుకు అని అంటే ఆయన ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి కొంత చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు 2001లోనే నాకు ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, ఒకటి, చుట్టూ ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నప్పుడు మధ్యలో రెవెన్యూ ల్యాండ్ ఉంటుందా? ఒకవేళ రెవెన్యూ ల్యాండ్ ఉంటే అది ఎవరికి వర్తిస్తుంది? అసలు దాని మదర్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా సరే ఫారెస్ట్ ఏరియా ఉంది అంటే ఆ ఫారెస్టులో ఏదైనా కొంత భూమి ఎవరైనా సాగు చేసుకుంటున్నారు అంటే ఏదైనా ఒక తెగకు సంబంధించిన వాళ్ళు, ఒక ట్రైబల్ జాతికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దానికి అధికారం ఉంటుంది. ఎందుకు అని అంటే ట్రైబల్స్ ఎక్కువగా అడవుల్లో ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి ఏదైనా సరే ఆ హక్కు అనేది ప్రభుత్వం కల్పిస్తుంది. మీరు అంతెందుకు ఇటు మారేడుమల్లి కావచ్చు, అరకు కావచ్చు, అటు వెళ్ళినప్పుడు మొత్తం ట్రైబల్ జాతికి చెందిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకే ఆ హక్కులు వర్తిస్తాయి. మరి అటువంటిది ఇక్కడ చిత్తూరు అడవుల్లో, మదనపల్లి అడవుల్లో మరి పెద్దిరెడ్డి గారికి ఎలా ఆ భూమి చెందుతుంది? రెవెన్యూ అధికారులు కూడా ఇచ్చారు అంటే అసలు రెవెన్యూ ల్యాండ్ ఉంటుందా ఫారెస్ట్లో? ఫారెస్ట్లో రెవెన్యూ ల్యాండ్ లేకుండా ఆయన రెవెన్యూ ల్యాండ్ ఎలా రిజిస్టర్ చేసుకుంటారు? పైగా 75 ఎకరాలు అన్నారు. పోనీ దాని మదర్ డాక్యుమెంట్స్ ఎక్కడ? దాని లింక్ డాక్యుమెంట్స్ ఏవి? దానికి ముందు ఎవరిది అది? ఆ భూమి ఎవరిచ్చారు? అది ఒకవేళ ట్రైబల్స్కి చెంది ఉంటే మరలా అమ్మటానికి కొనడానికి కూడా ఉండదు. అది తదనంతరం ఒకరి తర్వాత ఒకరు చేసుకోవడమే. పైగా అది ఎప్పుడు కూడా ట్రైబల్స్ ఆ జాతి చేతిలోనే ఉండాలి. మరి పెద్దిరెడ్డి గారు ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తో తెలుసు. దాని తర్వాత మరొక ప్రధానమైన అంశం ఏంటి అంటే, ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా మనం కనుక గమనించినట్లయితే గతంలో చెన్నై అంటే తమిళనాడుతో పాటు కలిపి ఉండేది మన రాష్ట్రం. సో ఆ చిత్తూరు జిల్లా కావచ్చు, తిరుపతి, ఆ ప్రాంతానికి సంబంధించినవన్నీ కూడా మరి అప్పుడు చెన్నై కాబట్టి మన క్యాపిటల్ అంటే మద్రాసుగా ఉండేది. సో ఆ తరుణంలో ఈ డాక్యుమెంట్స్ అన్ని, మదర్ డాక్యుమెంట్స్ అన్నీ మరి అప్పుడు క్యాపిటల్ అక్కడ ఉంది కాబట్టి, అంటే మద్రాసు కాబట్టి అక్కడ ఏమైనా సరే ఉన్నాయా దీని మదర్ డాక్యుమెంట్స్? అవన్నీ కూడా లోతుగా పరిశీలించాలి. ఈ ఎప్పుడో 1950స్లో ఆ స్టేట్ మనకి డివైడ్ అయిపోయింది తమిళనాడు నుంచి. సో ఆ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసి తీయాలి. ఇక దాని తర్వాత కొన్ని ప్రధానమైన అంశాలు, నేను ప్రెస్ మీట్ పెట్టింది దీనికి, ఏదైతే ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి చూపించి ఆ ల్యాండ్ నాదే అని చూపించే ప్రయత్నం కోసం. కానీ ఇక్కడ దానికోసం కేటాయించింది ఒకే ఒక్క నిమిషం, 1 నిమిషం. దాని తర్వాత ఇక ఆయన చెప్పింది ఏంటి? జనరల్ రొటీన్ యాక్టివిటీస్ అనమాట, రొటీన్ కామెంట్స్కి వెళ్ళిపోయారు. ఏమిటవి? సూపర్ 6 గురించి మాట్లాడతాం. సూపర్ 6 హామీలు నెరవేర్చలేక ఏదో ఇష్టం వచ్చినట్లు నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నారన్నారు. ఇంకొకటి అండోయ్, ఇక్కడ వ్యక్తిత్వ హననం అన్నారండోయ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, గుర్తుంచుకోండి. వ్యక్తిత్వ హననం అంట. ఈ పదం 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ అధికారంలో ఉండగా అసలు ఆ వ్యక్తిత్వ హననం అనేదే లేదు, ఎవరిని వీళ్ళు చెయ్యలేదు. ఇక్కడ మరి వ్యక్తిత్వ హననం పెద్దిరెడ్డి గారు ఇలా ఉంటారు అలా ఉంటారని వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడారా? కానీ ఇక్కడ ఏదైతే ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి, ఆ ల్యాండ్కి సంబంధించిన వ్యవహారం, అక్కడ ఫామ్ హౌసు, పైగా వ్యవసాయం,
ఏం వ్యవసాయం చేస్తారో మామిడి చెట్లు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. వ్యవసాయం చేయదలుచుకుంటే అక్కడ అడవిలో నడి మధ్యలో అంత పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకొని అక్కడ వ్యవసాయం చేస్తున్నారా? ఇవే అనుమానాలు అక్కడ అన్నీ కూడా లేవనెత్తింది. అయితే దీనికి సమాధానం చెప్పే ప్రక్రియ అనమాట పెద్దిరెడ్డి గారు. ఆ సమాధానం చెప్పే ప్రక్రియలో భాగంగా ఓ విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని సవాల్ విసిరారండి. ఇది చూడండి కొంచెం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మీరు అధికారంలోకి రాకముందు అనేక రకాలైన కామెంట్స్ చేసి, ఇదిగో పెద్దిరెడ్డి అంత దోచేశాడు, ఇసుకలో 40,000 కోట్లు దోచేశాడు, అట్లాగే రెడ్ శాండిల్వుడ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు, నేపాల్లో కూడా పట్టుకున్నాం లారీలు అని చెప్పేసి అన్నారు కదా. సో వాటికి సంబంధించి మీరు ఎందుకు నిరూపించలేకపోయారు, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో ఆయన నిలదీశాడు. గట్టిగా సవాల్ విసిరాడు మీ ఇద్దరికి. మరి సో అంటే ఇక్కడ ప్రజలకి ఏమర్థమవుతుంది, మీరు చెప్పారు కానీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మదనపల్లిలో ఆ ఫైల్ దగ్ధం కేసు, దానికి సంబంధించి సాక్షాత్తు డీజీపీ గారు కూడా పర్యవేక్షణ చేశారు. ఆ కేసు ఏమైంది అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నారు. మరి చూడండి, ఇప్పుడు తప్పు జరిగిందా జరగలేదా అనే అనుమానం కూడా కలుగుతుంది. సో ఆయన అంత కాన్ఫిడెంట్గా ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తూ ఉంటే, మీకే సవాళ్ళు విసురుతూ ఉంటే మరి ఏం జరుగుతుంది, లోపం ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి. ప్రజలకి ఇది క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మేము చట్టపరంగా తీసుకుంటాం అన్నప్పుడు ఒకవేళ ఒక కేసుకు సంబంధించిన అంశం ఎంత ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేయాలండి. మదనపల్లి ఫైల్స్ కేసుకు సంబంధించి ఎందుకని ఇంత జాప్యం జరిగింది, ఎన్ని నెలలు అవుతుంది అది? ఇదే పవన్ కళ్యాణ్ గారు రెడ్ శాండిల్వుడ్కి సంబంధించి మాట్లాడి ఆ కామెంట్స్ చేసి ఎంతకాలం అవుతుంది? మరి ఏమైంది ఆ రెడ్ శాండిల్వుడ్ పరిస్థితి? ఇసుకకి సంబంధించిన కుంభకోణం జరిగింది అన్నప్పుడు మరి ఆధారాలు సేకరించలేకపోతున్నారా? ఎక్కడుంది వైఫల్యం? మరి ఇంకా మీరు అధికారులని మరి సరిగ్గా దిశానిర్దేశం చేయలేకపోతున్నారా, అధికారులు పని చేయించుకోలేకపోతున్నారా అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటే, చివరిగా రివర్స్ కౌంటర్లో మరలా మిమ్మల్ని అడుగుతున్నారు ఆయన, మీరు పథకాలు చేయలేక అది ఇది అని చెప్పేసి. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇంకేముంది, అధికారంలోకి వచ్చేసారు కదా. వచ్చిన తర్వాత మరలా ప్రజలను వదిలేశారు, మోసం చేశారు. ఇక దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు నమ్మరు అని చెప్పేసి అనుకున్నాం, కానీ మరలా ప్రజలు నమ్మారు అని చెప్పేసి అన్నారు. ఈ కామెంట్ అండర్లైన్ చేసుకోండి. సో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా వదిలేశారు గాలికి. అందు గురించి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. 2024లో మరలా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎలా నమ్ముతారనుకుంటే నమ్మేశారు అన్నారు. ఎందుకు నమ్మారు? ఇది చాలా కీలకమైన పాయింట్. అంటే ఇక్కడ ఏదైతే అధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయలేదని, అది గుర్తించట్లా, అది మాట్లాడట్లా. ఏదైతే మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారిని, పోనీ మీరు చెప్పిన మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారు మోసమే చేశారనుకుందాం, మోసం చేసిన చంద్రబాబు కూడా బెటరే అని చెప్పేసి అనుకుంటున్నారు కదా మరి ప్రజలు. ఆయన మోసం చేసిన ఏం చేసినా మాకు చంద్రబాబు గారే బెటరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని చెప్పేసి మొన్న ఎన్నికల ఫలితాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా. అదేమిటి అంటే, మేము పథకాలు ఇచ్చాం, క్రమం తప్పకుండా క్యాలెండర్లో డేట్లు వేసి మరి నెలల తరబడి, ఇదిగో ఈ నెలలో ఈ పథకం ఇస్తాం, ఈ నెలలో ఈ పథకం ఇస్తాం అంటే ప్రజలు అదే చెప్తుంది. మీరు ఇచ్చే పథకాలే కాదు ప్రభుత్వం అంటే, పరిపాలన అంటే ఇంకా చాలా ఉంటాయి. పథకాలు ఒకటే కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అడుగుతుంది ఏంటి? రాజధాని నిర్మించారా, పోలవరం నిర్మించారా, ఎంతవరకు వచ్చింది? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపారా, ఎంతవరకు వచ్చింది? రోడ్లు వేశారా, ఎంతవరకు వచ్చి నేను ప్రశ్నిస్తున్నారా? ఒక్కళ్ళైనా ఏ ఒక్కరు అది ప్రశ్నించరు. అడిగేది ఏంటి అంటే ఆ పథకాలు ఎప్పుడు వేస్తారు? ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవట్లా, నిజంగా లబ్ధిదారులు కూడా ఎదురు చూడట్లా అంత ఇదిగా. అంటే అందరూ ఎదురు చూడలేదని నేను చెప్పను. ఒక 100 మంది లబ్ధిదారులు ఉంటే అందులో ఒక 50% ఎదురు చూసినా మిగతా 50% అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ పథకాల కంటే కూడా ఏదైతే యువత భవిష్యత్తు ఉందో అది ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. తలసరి ఆదాయం ఏ విధంగా పెంచాలి అని ఆలోచించే నాయకుడు అవసరం. ఏకాడికి బటన్ నొక్కుదాం, పథకాలు వేద్దాం, ఈ పథకం వచ్చిందా, ఆ పథకం వచ్చిందా, ఏకాడికి దేహి అంట ప్రజలందరూ కూడా ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉండాలన్నమాట, 2 చేతులు ఇట్ట పెట్టుకోనిక. అదే చెబుతుంది వీళ్ళు. వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడినా మేము ఇదిగో మేము ఇంత తలసరి ఆదాయం పెంచాం, ఇంతమంది యువతకు ఉద్యోగాలు వచ్చినాయి, దానివల్ల ఆర్థికంగా బలపడ్డారు అని చెప్పేసి ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? అవేమి చెప్పరు. ఇదిగో ఇన్ని బటన్లు నొక్కా, ఇన్ని పథకాలు వేసా, ఇంతమంది లబ్ధిదారులు, ఇన్ని 100 కోట్లు, ఇన్ని లక్షల కోట్లు, ఇది చెబుతారు. సో అక్కడ కావాల్సిందేంటి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మొన్న అంత ఇదిగా తీర్పిచ్చినా కానీ ఇంకా వాళ్ళ ఆ ఆలోచనలో నుంచి బయటికి రాకుండా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినా కానీ మరలా ఎన్నుకున్నారంట. ఎందుకు మోసం చేసినా కానీ ఎన్నుకున్నారు? పోనీ అదన్నా ఆలోచించుకున్నారా? అది ఆలోచించట్లా.
ఇంకా మేము బ్రహ్మాండం చేసామన్నారు. ఒక పక్కన వెన్నుముక లాంటి నాయకులు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారని ఆలోచించుకుంటున్నారా? ఆయన వల్ల ఉపయోగం ఏమీ లేదనుకుంటున్నారు, నష్టం ఏమీ లేదన్నారు. ఓకే, రైట్. కానీ ఆయన పైన ఉన్న కేసులో లేకపోతే ఆ వెనకాల ఉన్న ఆ లూప్ హోల్స్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన దగ్గర ఉండేగా. విజయసాయిరెడ్డి గారి గురించే మాట్లాడుకుంటే మోపిదేవి వెంకటరమణ గారు, ఆయన ఎప్పుడూ ఏ ఒక్కరిని కూడా దురుసుగా మాట్లాడిన వ్యక్తి కాదు. ఆయన ఎందుకు వదిలేశారు? మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అపారమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన్ని ఎందుకు వదిలేశారు? సో ఇలా చెప్పుకుంటా పోతే శాంతాడు అంటుంటుంది లిస్టు. ఓ ప్రక్కనేమో వీళ్ళు అదిగో ఇది కబ్జా చేశారు, అది కబ్జా చేశారు అంటున్నారు. ఇది తిరిగి వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు వీళ్ళని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే పెద్దిరెడ్డి గారు మరి అంత సాఫ్ట్గా భక్తి ధ్యానం ఇవన్నీ ఉన్న వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సమయంలో ఆయన బయటకు రావాలనో ఆయన పైన భక్తితోనో అభిమానంతోనో కొంతమంది ఉత్తరాంధ్ర వాసులు సైకిళ్ళు వేసుకొని మరి తిరుమల స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి వెళుతున్న తరుణంలో ఇదే ఊరు అనుకుంటున్నావు, పుంగునూరు, నువ్వు ఇక్కడ ఎట్లా వస్తావు, అది ఇది అని చెప్పేసి వాళ్ళ బట్టలు ఉడదీయించి వాళ్ళని లమ్ డాష్గా అది ఇది అని చెప్పేసి బూతులు తిట్టి నడి రోడ్డు మీద కూర్చోబెడితే మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలండి? అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంటే వేరే పార్టీకి సంబంధించిన కార్యకర్తలని సామాన్యుల్ని బ్రతకనివ్వం మనం. మరి దీనికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎవరెవరు చేశారనేది కూడా వీడియో క్లిప్స్ ఉన్నాయి కదా. ఆ తిట్టిన వ్యక్తులు ఎవరెవరు ఏం చేశారనేది, ఆ వ్యక్తులపైన చర్యలు తీసుకున్నారా? ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి కోసం అంత అపారమైన అభిమానం ఉండటం కూడా వాళ్ళు చేసుకున్న తప్ప పాపమా? ఖచ్చితంగా బాబు గారు కూడా ఈ విషయాన్ని పరిశీలించాలి. లోకేష్ గారు కొంచెం చూడండి ఇది. ఎందుకంటే మరి చంద్రబాబు గారి మీద అభిమానంతో వాళ్ళేదో సైకిల్ యాత్ర చేస్తుంటే వాళ్ళ బండబూతులు తిట్టి వ్యక్తిత్వ హననం పరిచింది వాళ్ళని. వ్యక్తిత్వ హననం అంటే అది. మళ్ళా నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడుతున్నారు. సో ఒకళ్ళ కులంతో లంకారాలతో మాట్లాడి నడి రోడ్డు మీద బట్టలు ఉడదీయించి కూర్చోబెట్టి ఈ విధంగా చేసింది కాక మరలా పెద్దిరెడ్డి గారినే వ్యక్తిత్వ హననం చేశారని నేను ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నారు. ఇది పెద్దిరెడ్డి గారు తప్పు కాదు, ఖచ్చితంగా ఆయన తప్పేం కాదు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ చేసిన ఈ అరాచకపు పనులకి కార్యక్రమాలకి మరి ఏమాత్రం కూడా దానిపైన చర్యలు తీసుకున్నారా లేదా ఏంటో చూడండి మరి. సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే చివరికి తిరిగి మరలా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు అది పైగా అటవీ శాఖకు సంబంధించిన వ్యవహారం. మరి పవన్ కళ్యాణ్ గారు వదులుతారా అంటే అంత తేలిక వదలరు. పోనీ ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా ఒకళ్ళు కేసు ఫైల్ చేశారు, దానిపైన ఇన్వెస్టిగేట్ చేసినా అదేమీ లేదు అని చెప్పేసి తెలిసేశారు. మరలా 2014లో కూడా ఇంకొక ఇదే విధంగా అదే వ్యక్తి మరలా కేసు వేశారు, అప్పుడు ఏమీ జరగలేదని తేలిందన్నారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది కాబట్టి ఆ శాఖ, అంతకుముందు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దాని వ్యవహారం ఏంటో తేల్చి బయటపడేది. భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా మరలా కేసు ఫైల్ చేయకూడదు ఇక. ఎందుకంటే ఒకవేళ నిజంగా అది పెద్దిరెడ్డి గారికి చెందింది అయితే, పెద్దిరెడ్డి గారికి చెందింది కాకపోతే కదా పదే పదే కేసులు ఎందుకు ఫైల్ అవుతున్నాయి? లేకపోతే ఒకసారి కోర్టు ఎవరైతే పిటిషన్ వేస్తారో లేకపోతే ఈయన తిరిగి వాళ్ళపైన పిటిషన్ వేసినప్పుడు ఒకసారి కోర్టు కనుక గట్టిగా వాయించి అవతల పడేస్తే మరలా ఇంకోసారి ఎవరైనా సరే ఈ కేసు జోలికి వస్తారా, ఈ ల్యాండ్ జోలికి వస్తారా? అంటే ఇంకా ఉంది దీనికి సంబంధించిన వ్యవహారం. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కొంచెం గట్టిగా ఇప్పుడు ఏదైతే ఒక కమిటీ నియమించారు నిన్న, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఐఎఫ్ఎస్ అధికారిని వీళ్ళందరూ నియమించారు, ఆదేశాలు ఇచ్చారు లోతుగా పరిశీలించమని. సో వీలైనంత త్వరగా తేల్చాలి. ఆ మదనపల్లి ఫైల్స్ లాగా అది ఎప్పుడో తగలబడితే ఇంకా అది విచారణ జరుగుతుంది అది ఇది అని చెప్పేసి ఇలా జాప్యం జరిగితే మరలా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో చూసారా కూటమి నాయకులు ఈ విధంగా ప్రజలను అమాయకులను చేసి ఇష్టం వచ్చినట్టు చెబుతున్నారు, తీరా చూస్తే నిరూపించలేకపోతున్నారు, ఏదైతే గుడ్డగాల్చి ముఖం మీద వేసారంటారు చూసారా వాళ్ళే దుడుచుకుంటారులే అన్నట్టుగా మరలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే పెద్దిరెడ్డి గారు చాలా గట్టిగానే చెబుతున్నారు, మీరు ఏదైనా ఉంటే నిరూపించండి అని చెప్పేసి అడుగుతున్నాను. మరి నిరూపించండి. ఖచ్చితంగా అధికారం మొత్తం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మరి వదలకుండా చేస్తారా లేదు అలాగే నానబెట్టే ధోరణిలో నడుస్తుందా చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బాబు పవన్లకి సవాల్ విసిరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి దానికి ప్రభుత్వం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.